నా పేరు చింతల తిరుపతి రెడ్డి. మాది తిమ్మాపూర్ మండలం, మానాకొండ నియోజకవర్గం, కరీంనగర్ జిల్లా. రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఈరోజు గ్రామాన ప్రతి గ్రామంలో నిరుపేదలను అడిగితే తెలుస్తుంది. ఎందుకంటే చాలామంది అంతకుముందు రాహుల్ గాంధీ గారు గరీబ్ కో హటావో అనే నినాదంతో రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు పరిపాలన సాగిస్తున్నారు. కేటీఆర్ గారు గతంలో వాళ్ళకు అధికారం ఇచ్చినప్పుడు వాళ్ళకు పరిపాలన చేతగాక ఇప్పుడు నిజమైన పరిపాలన అందిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి మీద వాళ్ళు లేనిపోని మాటలు చెప్పడం అబద్ధం. ఎందుకంటే నేను కూడా ఒక రైతునే. ఇప్పుడు మా గ్రామాలలో ఎక్కడ చూసినా కానీ రైతులకు జరుగుతున్నటువంటి మేలును వాడు ఓర్వలేక వాళ్ళు ఆ మాటలు చెప్తున్నారు. అది ఒక పచ్చి అబద్ధం. ఎందుకంటే క్షేత్రస్థాయిలో వాళ్ళు రావట్లేదు. రైతులను అడగండి, లేదంటే గ్రామాన వెళ్ళి వాళ్ళ టీఆర్ఎస్ నాయకులని అడగండి. టీఆర్ఎస్ నాయకులకు, బీఆర్ఎస్ నాయకులకు కూడా రుణమాఫీ చేసింది. నాకు వ్యక్తిగతంగా నేను చెప్తున్నా, నేను ఒక రైతుగా నాకు కూడా రుణమాఫీ జరిగింది. నాకు 3 ఎకరాలు ఉంటుంది. రుణ 1,70,000 రూపాయలు నాకు రుణమాఫీ జరిగింది. అది వాళ్ళు 2 లక్షల రుణమాఫీ కాలేదు అనేది ఒక పెద్ద అబద్ధం. 2 లక్షల పైన ఉన్నది, కొన్ని పెండింగ్లు ఉన్నాయి, కానీ 2 లక్షల వరకే వాళ్ళు రైతు బంధు పడుతుంది. నాకు 3 ఎకరాలకు కాబట్టి 18,000 పడుతున్నాయి. ఎకరాన 6,000 చొప్పున 18,000 రూపాయలు పసలుగా పడుతున్నాయి. నేను పొలం వరి పండిస్తున్నా. ఇప్పుడు సన్నవడ్లు పండిస్తున్నాం. వానాకాలం సన్నవడ్లు పండిస్తాం. బోనస్ పడుతుంది, 500 రూపాయలు బోనస్ ఇస్తున్నారు. లేదు, వాళ్ళు, నేను అదే అంటున్నా, వాళ్ళు నిజంగా క్షేత్రస్థాయిలో వచ్చి పరిశీలన చేస్తే వాళ్ళకు జరుగుతుంది. ఏమైనా మౌతు పట్టుకొని ఏదో ఉన్న ప్రభుత్వం మీద అబండాలు వేయడానికి, లేదంటే ప్రజలను రెచ్చగొట్టాలి, ఈ మైక్ ద్వారా రెచ్చగొడతానన్న వాళ్ళు రెచ్చిపోతారు అనే అహంకారంలో మాట్లాడతాడు. ఇప్పుడు మా గ్రామంలో వచ్చి చూడమనండి. మాది పొరన్ల గ్రామం, తిమ్మాపూర్ మండలం. మా గ్రామంలోనే 25 ఇండ్లు ఇప్పుడు కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసుకొని ఒక 4-5 ఇనాగ్రేషన్ కూడా అయినాయి. ఇప్పుడు ఇంక 20 కన్స్ట్రక్షన్ నడుస్తున్నాయి. నేను అదే అంటున్నా, వాళ్ళు ఏదైనా క్షేత్రస్థాయిలో రావట్లేదు. ఇప్పుడు మా గ్రామంలో టీఆర్ఎస్ వాళ్ళకి కానీ, బీజేపీ వాళ్ళకి కానీ క్షేత్రస్థాయిలో ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి ఇల్లు ఇవ్వడం జరిగింది. టీఆర్ఎస్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది, బీజేపీ పార్టీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సామాన్య ప్రజలకు, కాంగ్రెస్ నాయకులకు, ప్రతి ఒక్కరు గరీబ్ వాళ్ళు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. సన్న బియ్యం చాలా బెటర్ ఉన్నాయి. అంతకుముందు వాళ్ళు ఆ బియ్యం ఇవ్వడం చేత కాలేదు. ఇప్పుడు ఇచ్చిన వాటిని కూడా వాళ్ళు లేనిపోని మాటలు చెప్పి అబద్ధాలు చెప్పడం తప్ప. ఇప్పుడు మేము తింటున్నాం అండి, వాళ్ళని రమ్మనండి, మా ఇంట్లో భోజనం వండి పెడతాం, మేము తింటున్నాం. వాళ్ళు కూడా తిని బాగున్నాయి లేదా అని వాళ్ళే చెప్తారు. ఫ్రీ కరెంటు 200 యూనిట్ల వరకు వస్తుంది. నేను ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ఒక్కసారి కరెంటు బిల్లు కట్టడం జరిగింది. ఎందుకంటే 200 యూనిట్లు దాటి నాకు బిల్లు రావడం వలన 200 యూనిట్ల పైన రావడం వల్ల కట్టడం జరిగింది. ప్రతి ఇంటికి 200 యూనిట్ల లోపు వచ్చిన వాళ్ళందరికీ ఫ్రీ కరెంట్ వస్తుంది. ఫ్రీ బస్ పథకం అనేది మహిళలకు చాలా బెటర్. ఎందుకంటే మహిళలే ఈ కాలంలో ముందుంటున్నారు కాబట్టి, అది మహిళల వల్లనే ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది. కాబట్టి ప్రతి ఇంట్లో మహిళ ద్వారానే ఆర్థిక అభివృద్ధి మెరుగుపరుస్తుంది. మహిళలకు ఉచిత బస్సు ద్వారానే చాలా వరకు బెటర్ జరుగుతుంది. మళ్ళీ రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగుంది కాబట్టి పేద ప్రజలకు మంచి జరుగుతుంది. కాబట్టి ప్రజలు కానీ, పేద ప్రజలు, రైతులు, యువకులు, వృద్ధులు, ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి సిద్ధంగా ఉంది. ఈసారి 100 సీట్ల పైన వస్తుంది కాంగ్రెస్ పార్టీకి అని ధీమా వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే గతంలో వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఏంది అంటే వాళ్ళు పరిపాలన సరిగ్గా చేయలేక ఓన్లీ నాయకులకే వాళ్ళు మేలు చేసిరు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రతి ప్రజలకు అందుబాటులో ఉండి కార్యకర్తలను, నియోజకవర్గ ఇన్ఛార్జీలను, స్థానిక ఎమ్మెల్యేలను కూడా క్షేత్రస్థాయిలో వెళ్ళి పరిశీలన చేసి ప్రజలకు అందుబాటులో ఉండగలరని రేవంత్ రెడ్డి గారు పిలుపు ఇవ్వడం జరుగుతుంది. అలాగే పరిపాలన కూడా రేవంత్ రెడ్డి గారు అందిస్తున్నారు. Subscribe us and press the bell icon for more interesting updates.